హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి, గ్రిల్డ్ ఫిష్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చక్కగా చేసేయచ్చు. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే అండ్ అదే రుచితో అమోఘంగా ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా అకేషన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంటికి ఎవరైనా వస్తే ఇలా సర్ప్రైజ్ చేసేయచ్చు. సో మరి ముందుగా మిక్సింగ్ బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్ ఇలా ఒక్కొక్క స్పూన్గా వేసేసుకోండి. ఆ తర్వాత ఒక ఎగ్ యాడ్ చేసుకోండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇది వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కార్న్ స్టార్చ్ ఒక స్పూన్ పెరుగు, ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేస్తే అంతే, సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. చూడండి, చక్కగా ఎగ్ వల్ల మనం ఈ మిక్స్చర్ అంతా కూడా ఫిష్కి భలే పడుతుంది. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకొని దానిలో కలిపేసుకోవాలి. ఇవైతే మార్కెట్లో ఒక్కొక్క ఫిష్ ఇలా మీకు చూపించడం కోసం 4 వెరైటీ ఫిషెస్ తీసుకున్నాను. ఒక 2 సముద్రపు చేపలు, ఒక 2 మామూలుగా చెరువులోవే అనమాట. అంటే బొచ్చ, శీలావతి, అలాగే ఆ 2 కూడా సముద్రపు ఫిషెస్. మీకు చూస్తే తేడా తెలుస్తుంది. సో ఇలా ఫిషెస్ని బాగా వాష్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్లో పైన ఇట్లా అన్నా రాసి మర్దన చేయొచ్చు. లేదు అంటే దానిలో బాగా ములిగేలాగా మొత్తం అంతా కూడా తడిసేటట్టుగా ఇలా అప్లై చేసేయచ్చు అనమాట. సో ముక్కకి మాత్రం బాగా పట్టేలాగా మనం బాగా రుద్దుకోవాలి. అలా 4 ఫిషెస్ని కూడా నేను చేసేసుకున్నాను. ఆ తర్వాత ప్యాన్ పైన ఇలా ఎక్కువ ఆయిల్ పట్టకుండా చక్కగా ఇలా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆయిల్ ఇలా అప్లై చేసేసుకొని ప్యాన్ మొత్తానికి కూడా మనం తయారు చేసి పెట్టుకున్న ఫిషెస్ని పెట్టేసుకోవడమే. అంతే, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తీసుకోవాలి. అలాగే పైన కొంచెం ఆయిల్ ఇలా వేసుకుంటే ఫిష్ బాగా ఉడుకుతుంది. ఆ టేస్ట్ మొత్తం కూడా ఉడికి పడుతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, బాగుంది కదా? భలే కలర్, సేమ్ గ్రిల్డ్ ఫిష్లా లేదా? మరి ఒకవేళ మీకు గ్రిల్డ్ ఫిష్ లాగే అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఒకవైపు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేగిన కలర్ వస్తే మనకి తెలిసిపోతుంది. అప్పుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిప్పి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే ఫిష్ చక్కగా ఉడుకుతుంది. అండ్ చక్కగా పైన ఏమో క్రిస్ప్గా ఉంటుంది, లోపలేమో ఫిష్ బాగా ఉడికి టేస్ట్స్ అన్నీ కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి. మరి ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, ఓకేనా? సో నేనైతే ఇలా అరిటాకులో పెట్టేసి సర్వ్ చేసేసాను. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే బెస్ట్ కాంప్లిమెంట్స్.